ఏంటి సార్ ఎలా వస్తుంది ప్రాజెక్ట్ కన్నప్ప, ఏం జరుగుతుంది? అంటే నేను ఆ సినిమా పనిచేసిన ఒక టెక్నీషియన్గా రైటర్గా మాట్లాడడం లేదు. ఆ సినిమాని చూసిన ఒక ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నాను. చూసారు మొత్తం? అంటే రకరకాల దశల్లో చూసాను నేను. ఓకే. ఫైనల్గా 2 రోజుల క్రితమే రికార్డింగ్ వెర్షన్ చూసా, ఫైనల్ మిక్సింగ్ వెళ్ళిపోతున్నప్పుడు. నిన్న మళ్ళీ ఫైనల్ మిక్సింగ్ వచ్చారు, డబ్బింగ్ మొత్తం టోటల్గా చెక్ చేశాం. సో విష్ణు గారి పెర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్, ఓకే, ఒక బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన సినిమాలో ఇచ్చారు. ఓకే. అంటే ఒక ఆర్ద్రతతో మన మనసు చెలింపజేసేలా, కళ్ళు చెమర్చేలా ఆయన నటించారు. ఓకే. సో ఒక నటుడిగా ఆయన దొరికిన అత్యద్భుతమైన అవకాశం కన్నప్ప. సో ప్రేక్షకులకు కూడా ఆ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని, ఆ కన్నప్పలో వాళ్ళు కూడా లీనమవుతారని, ఆ భక్తిలో తాదాత్మ్యం చెందుతారని మేమందరం ఆశిస్తున్నాం. మీరు చెప్పింది ఓకే, కన్నప్పలో విష్ణు గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పారు. బట్ కన్నప్ప ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు బయటికి ఆల్రెడీ 2 సినిమాలు రిఫరెన్స్లు ఉన్నాయి కదా, ఎలా చేయబోతున్నారు వీళ్ళు అనేది ఒక క్యూరియాసిటీ, ఎలాంటి అడాప్టేషన్ జరుగుతుందని ఒక ఆదురత, అసలు ఎలా చూపించబోతున్నారని ఒక జనాల్లో ఉంది. 2 బెంచ్ మార్కులు ఉన్నాయి అక్కడ. ఒకటి భక్త కన్నప్ప, దానికి ముందు శ్రీకాళహస్తీశ్వర మహోత్సవం. ఈ 2 సినిమాలు బెంచ్ మార్కులు ఉన్నాయి. బట్ మూడోసారి దాన్ని తీసేటప్పుడు కత్తిమీద సాంగ్ కదా. అంటే ఇక్కడ మీకు చిన్న కరెక్షన్ అండి. చెప్పండి. ఈ సినిమా ఇది 6వసారి వస్తుంది. 6వసారి ఆఫ్ కోర్స్ నా నాలెడ్జ్ 2సారి. అంటే బాగా జనాన్ని తెలిసిన పాపులర్ డాక్టర్ రాజ్కుమార్ యాక్ట్ చేసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప. కానీ మొట్టమొదట 1938లో అంటే టాకీ పుట్టిన కొత్తలో తమిళంలో కన్నప్పనైనారు అనే సినిమా వచ్చింది. ఒక మంచి సింగరు, ఆర్టిస్టు ఆయన క్యారెక్టర్ చేశారు. అవే ఫొటోస్ దొరుకుతాయి తప్పితే సినిమా ప్రింట్ నాట్ అవైలబుల్. ఆ సినిమా కోసం మేము ప్రయత్నించాం. అంటే ఆ టైంలో ఎలా తీశారు. ఇప్పుడు పెరిగి పురాణంలో కన్నప్పనైనారికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. మన తెలుగు వాళ్ళు భక్త కన్నప్పని ఒక సినిమాగానో ఒక కన్నప్ప కథగానో చూస్తారు, కానీ తమిళులకి అతను మహాభక్తుడు. 63 మంది పెరియారులో అతన్ని కన్నప్పనైనారు అంటారు, నేత్రనైనారు అంటారు. చాలామంది తెలియని విషయం అంటే కన్నప్ప గుడి శ్రీకాళహస్తిలోనే లేదు, అరుణాచలంలో కూడా ఉంది. సో అందువల్ల అంతగా ఓన్ చేసుకున్నారు. ఇది 1938లో వచ్చింది. 1954లో కన్నడ రాజకుమార్ గారి మొదటి సినిమా బేడర కన్నప్ప, అది తెలుగులో సిమల్టేనియస్గా తీశారు. డాక్టర్ రాజకుమార్ గారు ఆయన జీవిత కాలంలో నటించిన పరభాషా చిత్రం ఏదైనా ఉంటే అదొకటే తెలుగు, అది శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ఆ సినిమా చాలా పెద్ద హిట్. ఏవిఎం వాళ్ళు తీశారు. తర్వాత ఏవిఎం వాళ్ళే ఈ శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని హిందీలో శివభక్త్ అని తీశారు. ఆర్టిస్ట్ నాకు గుర్తులేదు, కానీ హీరోయిన్ మాత్రం పండ్రైబాయి గారు. మన తెలుగు సినిమాలో తల్లిపాత్రలు పోషించిన పండ్రైబాయి గారు హిందీ సినిమాలో హీరోయిన్. ఆ తర్వాత 1976లో కృష్ణరాజు గారు భక్త కన్నప్ప సినిమా తీశారు. మన తెలుగు వాళ్ళకే కన్నప్ప అనగానే కృష్ణరాజు గారి సినిమా తప్పితే ఇంకేమీ గుర్తురాదు. ఈ విషయాలనే తెలుసు. విష్ణు గారు కూడా డాక్టర్ రాజకుమార్ గారితో కృష్ణరాజు గారితో పోటీ పడాలనో లేక ఆ క్లాసిక్స్ని తదనేలా తీయాలనో కాదు. ఈ జనరేషన్కి ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్తో, మోర్ అథెంటిసిటీతో ఈ కథని చెప్పాలని ఒక ప్రయత్నం చేశారు. అది కన్నప్ప. ఓకే. కన్నప్పలో ఉన్నటువంటి భక్తుడు యాంగిల్ వరకే టచ్ చేశారా, లేకపోతే కన్నప్ప యాజ్ ఎ ట్రైబల్గా అంతకు ముందు జీవితాన్ని మనం టచ్ చేశారా అనే డిస్కషన్స్ వస్తున్నాయి. అవును. ఇప్పుడు మన కృష్ణరాజు గారి కన్నప్పలో, భక్త కన్నప్పలో చూసుకుంటే కొంత మేరకు వాళ్ళు టచ్ చేశారు. మీరేం చూపించబోతున్నారు దీంట్లో అనేది? అంటే ఇది కన్నప్ప బయోపిక్. కన్నప్ప అనే వ్యక్తి, అతని జీవిత ప్రయాణం మొత్తం టోటల్ అంటే అతని చిన్నప్పటి నుంచి అతని స్వేక్యం చెందే వరకు అతని ప్రయాణం ఎలా సాగింది. ఒక చిన్నప్పుడే అతను నాస్తికుడికి ఎందుకు మారాలనుకున్నాడు, అంత బలంగా దేవుడి మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు, అటువంటి వ్యక్తి ఎందుకు భగవంతుడికి భక్తుడిగా మారాడు, అంత పారవశ్యంలో ఎందుకు మునిగిపోయాడు. అంటే శివుడికే తన కళ్ళు దానం చేసిన వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని ఎంత ప్రేమించి ఉంటాడు, వాళ్ళ కోసం ఎంత నిలబడి ఉంటాడు, ఎలాంటి తన ఇన్నర్ స్ట్రగుల్, అవుటర్ స్ట్రగుల్ ఎలా ఫైట్ చేసి ఉంటాడు. ఇదో జర్నీ ఆఫ్ కన్నప్ప. ఇంత పెద్ద స్పాన్ ఉన్నది అని ఒక 3 అవర్స్లో అవగలుగుతుందంటారా? ఖచ్చితంగా. అంటే మనం ఏమి చెప్పదలుచుకున్నామో అది చెప్పడం. ఇక నన్ను క్షమించాలి, నేను అంత మునుపు రాసిన పాత కన్నప్ప సినిమాలను, ఆయా రచయితలను, దర్శకులను తక్కువ చేయడం కాదు. అంటే మా డిస్కషన్లో ప్రముఖ దర్శకుడు నాగేశ్వరరెడ్డి గారు నాతో మాట అన్నారు. ఏంటి ప్రసాద్ గారు, మీరేనా బాపు రమణ కన్నా గొప్పవాడా అని అడిగాడు ఆయన. నేను కాదు, ఖచ్చితంగా ఎప్పటికీ కాదు. బాపు రమణ మించిన వ్యక్తులు ఇంకోళ్ళు ఉండరు. నేను అభిమానించే
దర్శకులు రచయితలు వారు. అయినప్పటికీ వాళ్ళకి దొరకని సమాచారం అదృష్టవశాత్తు ఇప్పటికి దొరికింది. ఓకే. 1976 నాటికి 2025 నాటికి చాలా కొత్త సమాచారం మాకు దొరికింది. ఉదాహరణకి మీరు భక్త కన్నప్ప సినిమా తీసుకుంటే కన్నప్ప అనేవాడు అడవిలో దొరుకుతాడు, ఒక అనాథ. కానీ చరిత్ర ప్రకారం లేక దొర్జటి రాసిన శ్రీకాళహస్తి మహత్యం కావచ్చు, పాల్కూరి సోమనాథుడు రాసిన బసవపురాణం నుమూరు కన్నప్ప కథ కావచ్చు, అతనికి తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పేరు నాథనాథుడు, తల్లి పేరు దొంతి. ఇవి చరిత్ర చెప్పిన విషయాలు. సో వాళ్ళ విషయం మరి డ్రామటైజేషన్ కోసం ఎందుకు చెప్పలేదు. శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో చెప్పాలా, భక్త కన్నప్పలో చెప్పాలా. సో అతని తండ్రి ఎవరో, అతని పాత్ర ఏంటి అనేది ఈ కథలో చెప్పాం. చాలా మూలాల్లో తడివేరు అయితే అంటే రీసెర్చ్ దొరికే అవకాశం దొరికింది. అంటే ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ రీసెర్చ్ అంటే గూగుల్ అనే కాదు, రకరకాల కావ్యాలు, పుస్తకాలు, లేక అప్పటి వరకు ఏదైనా శాసనాలు, లేక వేరే చోట దొరికే ఇన్ఫర్మేషన్లు, ఇవన్నీ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వీలైనంత అథెంటిసిటీతో చెప్పడం. అంటే సినిమా అనేది ఫిక్షన్, డ్రామటైజేషన్ అవసరం, సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది, క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. కానీ మూలాలు దెబ్బతినకుండా ఈ కథ చెప్పడానికి ప్రయత్నం జరిగింది. అయితే ఈ స్పాన్ ఎందుకని ఇంత పెంచాలనుకున్నారు మీరు? ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మొత్తం ట్రావెల్ అయ్యారు కాబట్టి అడుగుతున్నా. అదే అప్పుడు విష్ణు గారు కనిపించినా, మోహన్ బాబు గారు కనిపించినా, ఏదైతే క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయో ఆ క్వశ్చన్లు మీరు వాళ్ళ ప్రతినిధులుగా అనుకునే వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకు ఇంత స్పాన్లోకి వెళ్ళాల్సి వచ్చింది కన్నప్ప అనేది? ఈ సినిమా మొత్తం కర్త కర్మ క్రియ, ఈ కళ కంది, ఈ కళ నెరవేర్చుకోవాలని పోరాడింది, కష్టపడి ఇంత దూరం ప్రయాణించింది. మెయిన్ ఆ కళని ప్రేక్షకుల ముందు చూపిస్తుంది విష్ణు గారు, ఇంకెవరూ కాదు. నేను కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మేమందరం ఆయనకు సహాయపడే టూల్స్ తప్ప ఇంకోటి కాదు. ఓకే. ఇక్కడ ఎందుకు స్పాన్ అంటే, ఇప్పుడు ఇవాళ రేపు ఆల్రెడీ మీకు భక్త కన్నప్ప సినిమా యూట్యూబ్లో దొరుకుతుంది, శ్రీకాళహస్తీశ్వర మహత్యం సినిమా దొరుకుతుంది, ఇంకా ప్రయత్నిస్తే శివభక్తి హిందీ సినిమా కూడా దొరుకుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమా ఎందుకు చూడాలి? మొదటి విషయం. వచ్చిన తర్వాత ఇవాళ రేపు ప్రేక్షకులు ఏంటంటే ఒక 10 ఏళ్ల కాలం నుంచి పాన్ ఇండియా అనే ఒక ట్రెండ్కి, కల్చర్కి అలవాటు పడ్డారు. అంటే చాలా విజువల్ గ్రాండియర్ ఉంటే తప్ప, స్పాన్ ఉంటే తప్ప థియేటర్కి అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. ఓకే. లేకపోతే ఏమైంది, ఇది భక్తి రస సినిమా కింద అయిపోతుంది. అంటే నేను చెప్తుంది రాంగ్ ఎగ్జాంపుల్ ఏమో నాకు తెలియదు, కానీ భక్త సిరియాళ అనేది అది చిన్నప్పుడు ఒక కన్నడ డబ్బింగ్ సినిమా. ఆ సినిమా తెలుగులో నూన్ షోసే 100 రోజుల పైన ఆడింది. థియేటర్ దగ్గర జనం క్రికెట్లు ఆడుతుండేవాళ్ళు. ఆ సినిమా నా మధ్యకాలంలో ఒక 7-8 ఏళ్ల క్రితం తారకరత్న గారు చేశారు. సినిమా పెద్ద ఆధారం నోచుకోవాలి, కథ అదే, ఎమోషన్ అదే, బట్ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. ఓకే. ఎట్ ది సేమ్ టైం దాన్ని అలా చూస్తే వాళ్ళని ఆకట్టుకోలేదు. అందుకని ఇంత చెప్పాల్సి వచ్చింది. పైగా ఏంటి అంటే కథలో ఎన్నుకున్న అంశాల వల్ల ఆ స్పాన్ అవసరమైంది. ఓకే. ఒక అడవి నేపథ్యం కావచ్చు, జరిగే యుద్ధాలు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే పాత్రలు కావచ్చు, ఇవన్నీ చాలా స్పాన్గా అవకాశం ఇచ్చాయి.